అన్న అన్న నమస్తే అన్న. అన్న నమస్తే. అన్న భాస్కర్ అన్న బాగున్నారా అన్న? బాగున్నా. ఓకే ఓకే. మన పరిచయం 1.5 మంత్ 2 మంత్స్ అయిందన్న. అవునన్నా. 2 నెలలు అంతే అన్న. అంతే కదన్న? అంతే అంతే. ఓకే ఓకే. ఉమ్, యాక్చువల్గా భాస్కర్ అన్న ఈ ప్రాంతంలో యాక్చువల్గా పొలిటికల్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న అవును. వ్యక్తి. అవునన్నా. యాక్చువల్గా భాస్కర్ అన్న నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఏదో జనరల్గా అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు వ్యవసాయం మీద అవునన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటే యాక్చువల్గా నేను ఎక్కువగా ఆ, నాకు ఏది కనెక్టివిటీ అవుతూ ఉంటుంది. అవునన్నా. భాస్కర్ అన్న 3-4 సార్లు ఫోన్ చేసి మీ వీడియోలు చూస్తున్నబ్బా మంచి రిజల్ట్ అనేది అనిపిస్తుంది ఆర్పిఎస్, మరి నేను 50 ఎకరాలు మిర్చి తోట వేయాలనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్, దాని సంగతి ఏంది ఎట్లా ఏంది అనేది నాతో మాట్లాడటం జరిగింది. అయితే ఈ సంవత్సరం పత్తి ఉంది 20 ఎకరాలు వేసాను, తోట 3 ఎకరాలు వేసాను. ఈ సంవత్సరం వీటి మీద మొత్తం ప్రయోగం చేద్దామమ్మా అని చెప్పి నాతోని మాట్లాడటం జరిగింది అన్నగారు. ఆ ప్రకంగానే ఆర్పిఎస్ 76 అనేది గత అంటే 25-30 రోజుల కింద మనం స్ప్రేయింగ్ చేపించటం అనేది జరిగింది పత్తిలో. అప్పుడంతా కూడా యాక్చువల్గా ఏంటంటే ప్రతి అంతా కూడా ఏంటంటే అప్పుడే ఫ్లవరింగ్ దశ, ఫ్లవరింగ్. ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ రోజు నైట్ కూడా చూడటం జరిగింది. అన్నకి చెప్పాను ఆర్పిఎస్ అనేది స్ప్రే చేయండి అన్న, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అనేది చెప్పాము. ఆ రకంగా ఆర్పిఎస్ని ఒక 2 సార్లు స్ప్రే చేశారు. అన్నగారి మాటల్లో రైతులకు యాక్చువల్గా ఆర్పిఎస్ కొట్టిన తర్వాత మీరు అనుకున్న విధంగా 15 క్వింటాలకు ఎబోవ్ రావాలి సోమన్న, రిజల్ట్ అట్లుంటేనే మనకు వర్కౌట్ అయ్యిద్ది రైతుకు అనేది చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ రైతు ఒక ధైర్యం ఎలా ఉంది, ఈ ఫీల్డ్లో 20 ఎకరాల ఫీల్డ్లో ఎకరానికి ఎన్ని క్వింటాలు అయ్యిద్ది అసలు ఇప్పుడు ఈ నెల, ఇప్పుడు యాక్చువల్గా అందరి పత్తులన్నీ కూడా లోడు పోయినాయి. వాస్తవంగా అందరి పత్తులంతా కూడా లోడు పోయినాయి ఎకరానికి. కానీ అన్నగారి పత్తి మాత్రం చూడండి, ఈ బిట్టు మొత్తం ఎటు చూసినా కానీ ఏంటంటే పచ్చదనం ఉంది అంతా కూడా. అంతే అన్న. ఎటు చూసినా కానీ అన్నగారు అవును. వైట్ కాలర్గా ఎట్లయితే ఉన్నారో ఎట్లయితే ఉన్నారో పత్తి కూడా సేమ్ అలానే ఉంది. క్రాప్ కూడా అద్భుతమైన క్రాప్ అనేది పడటం జరిగింది. అసలు అవును, అసలు ఇది డిసెంబర్ మంత్లో తోటలన్నీ తీసేస్తారు. తీసేస్తారు. ఏది చూసినా అంతే ఏది ఉంటుందన్న. చూసినా కానీ క్రాప్ ఏ అనేది చెట్లు అసలు చూసినా అంతే ఉంటుంది. ఏది చూసినా క్రాప్ అంతే ఉంది. అవును. ఒక్కసారి మన రైతుల్ని ఉద్దేశించి అన్న పత్తిలో అంటే ఆర్పిఎస్ వాడిన తర్వాత దాన్ని రిజల్ట్ని మీరు ఏ రకంగా గమనించారనేది ఒక్కసారి మన రైతు సోదరులందరికీ తెలియజేయండి అన్నగారు. నా ఏంటంటే నేను కూడా ఆర్పిఎస్ అంటే నమ్మలేకుండా పోయాను. అన్న అన్న ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే ప్రాణం. ప్రాణం. అంటే ఇవాళ అనే కాదు, అవును, మొదటి నుంచి కూడా. మొదటి నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేయట్లే. ఎందుకంటే కౌలుకి ఇచ్చేసిన. అన్న అన్న కౌలుకి ఇచ్చిన తర్వాత భూమి అంతా పాడైపోతుందని ఓకే మా మేడం గారు మేము మళ్ళీ వచ్చి చేను కాడికి వచ్చి ఇక మనం కాటన్ వేద్దాం, అసలు చిల్లి వేద్దాం అనుకున్నాను ఓకే 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 కానీ మన టైం కుదరక కాటన్ వేయించా. ఒక మంత్ లేటు అందరికంటే. అన్న అసలు ఈ పత్తి అసలు లేస్తుందా లేవదా అనే డౌట్ వచ్చేసింది నాకు. ఓకే ఓకే ఈ ఆర్పిఎస్ మీకు వీడియోలు చూసా, అన్న అన్న చూడంగానే నాకు ఎందుకో అనిపించింది, అన్న మీకు కాల్ చేశా. ఓకే అన్నగారు. మీరు కూడా అన్న స్పందించి అన్న అన్న నేను వస్తున్నా ఓకే. అంటే నేను ఆ టయానికి అందుకోలేకుండా పోయినా. ఒక రోజు వచ్చిపోయారు అవును మీరు. అవునన్న ఆ తర్వాత మీరు అన్న నా గురించైనా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి ఒకసారి నైట్ చూసాం. అవును మీరైతే వాడండి, ఏదైతే తర్వాత సంగతి చూద్దాం అన్న అన్నారు. అన్న ఇప్పటిదాకా రైతులకు కూడా ఎవరికి నేను ఇది ఆర్పిఎస్ కొట్టాను అని చెప్పలే. ఓకే. ఎందుకు అంటే రైతులు అవును ఏమంటారో ఏందో, అవును మా ఆయన అంటే కొద్దిగా అవును అవును కొద్దిగా పెద్ద రైతు ఏదైనా రైతు. చేయగలుగుతాడు, మనం చేయలేము అనేది అనుకుంటారేమని అవును అవును నేను చెప్పలేకుండా పోయాను. అన్న అన్న కానీ ఆర్పిఎస్ కొట్టడం వల్ల అన్న మంచి రిజల్ట్ వచ్చింది. అన్న నేను అనుకుంటున్నా ఇదైతే 15 నుంచి 20 క్వింటాల మధ్యలో వస్తుందని నేనైతే అనుకుంటున్నా. అన్న దరిదాపుగా అయితే డిసెంబర్లో నెలలో అన్న ఈ క్రాప్ ఉంది, కాయ కూడా అని అనుకుంటే అన్న చాలా రేరు అద్భుతమైంది అన్న అంతే అన్న ప్రొడక్ట్ అయితే అన్న నేను అనుకుంటున్నా. ఓకే ఓకే అదే ప్రకారంగా ఈ అన్న. రిజల్ట్ చూసిన తర్వాత ఆ, నేను నెక్స్ట్ ఇయర్ అన్న 30 నుంచి 40 ఎకరాలు చిల్లి వేద్దామని అంతేనన్నా 100% అన్న. నేను అన్న నా ట్రాక్ మళ్ళీ నేనే తీయాల. నేను 25 ఎకరాలు వేసిన రైతునన్నా. ఓకే ఓకే. ఈ చుట్టుపక్కల. ఒకప్పుడు ఒకప్పుడు కాదు, లాస్ట్ 2 years బ్యాకే అంతేనన్నా 25 ఆ, ఎకర్స్ వేసాను. ఓకే. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఉమ్, ఆనాడు నాకు శ్రీరామ్ తాతయ్య గారు ఉమ్. చాలా చాలా ఉమ్, అంత టైట్ ఉన్నా కూడా నారు పంపించిండు. ఓకే. తెలుగుదేశం అభిమానిగా ఉమ్, ఉమ్, ఉమ్. అందరూ 2 రూపాయలు 3 రూపాయలు అమ్ముకున్నా నాకు రూపాయికే పంపించడం జరిగింది. ఓకే
అటనే 25 క్వింటాల్ లెక్క వచ్చింది, 500 క్వింటాల్ మిర్చి అయింది. ఓకే అన్న. మళ్ళీ మీ ద్వారాగా అన్న నెక్స్ట్ ఇయర్ నేను 30 నుంచి 40 ఎకరాలు వేయాలా, ఓకే నేను 40 క్వింటాలు మీరు అన్నట్టు పండియాలనేది నా గోలు. ఓకే ఓకే నేను నా పిల్లల కోసం వాళ్ళు ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళారు. కానీ నేను ఈ వ్యవసాయాన్ని చుట్టుపక్కల రైతులందరికీ ఆదర్శంగా కావాలని మీ ద్వారాగా ఇదంతా ఓకే ఈ ఏరియా ఏంటంటే అన్న మొత్తం ట్రైబ్స్ ఎస్టీ లంబాడ తలా 2-3 ఎకరాలతో ఉన్నారు. అన్న అన్న అన్న. మన్ని చూసి అందరూ వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఓకే ఆర్పిఎస్ కొట్టడం వలన ఓకే. చాలా 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 బెనిఫిట్ ఉంది. ఓకే మందు కట్టలు కూడా తగ్గుతుంది, అన్న. అదే విధంగా క్రాప్ కూడా దగ్గర వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇట్లా ఒకసారి క్రాప్ వస్తుందని చూపెట్టన్న. అసలు క్రాప్ అసలు క్రాప్ అసలు నేను ఆశించలేదా, అనుకోలేదన్న ఇట్లా వస్తుందని. అన్న అన్న. ఏ చెట్టు చూసినా ఏ చెట్టు చూసినా కానీ ఏ చెట్టు చూసినా ఏ చెట్టు ఏ చెట్టు ఏ ఆ చెట్టు చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు అనేది లేదు, ఈ చెట్టు అనేది లేదు. ప్రతి క్రాప్ ప్రతి రైతు చూస్తున్నారు. మొన్న వచ్చిపోయారు 2-3. అన్న. అసలు ఏంటబ్బా ఇది ఏమేసావు అని అడిగారు, కానీ నేను ఇంత మటుకి చెప్పలేదు. ఈ రోజే చెప్తున్నా. డిసెంబర్ లో ఈ క్రాప్ మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదన్న. ఏ లైన్ చూసినా మీకు హైట్ కొద్దిగా చూడండి, మరకలంటూ దిట్రా అన్న. చూడండి ఏ లైన్ చూడండి, అన్నగారి హైట్ కంటే ఎక్కువ పెరిగినాయి, ఎక్కువ పెరిగి తగ్గుకు వచ్చింది బరువుకి. ఇదంతా కూడా చూడండి క్రాప్ అసలు మామూలుగా లేదు. మామూలుగా కొత్త వర్క్ కూడా ఏంటంటే లాస్ట్ దాకా సెట్ అయింది. పూత కూడా కింద పడట్లేదు, పూత కూడా రాలకుండా ఎక్కువ పూత రాలుతూ ఉంటది యాక్చువల్ గా. అట్లా చూడండి, ఇది అన్నగారి మాటల్లో విన్నారు కదా. మొత్తం టోటల్ కాసి ఒరిగింది మొత్తం టోటల్. అసలు మనం ఎక్కడ చూసినా కూడా రైతులంతా కూడా పత్తి అనగానే ఇంట్రెస్ట్ పెట్టరు. నాకు కూడా అనిపించింది, అన్న అరే ఏంది పత్తి మీద ఇంత ప్రేమతోటి ఉన్నాడు అన్నగారు అనేది అనిపించింది వాస్తవంగానే నాకు. అన్న అందరు అనుకుంటారు అన్న ఇంకా నువ్వు పత్తి తీయలేదా ఏంటన్నా అంటారు. ఇది చూడండి అసలు ఫ్లవరింగ్ ఎక్కడ చూసినా కానీ ఫ్లవరింగ్ అనేది ఏ రకంగా ఉందనేది గమనించండి. ఎక్కడికి ఫ్లవరింగ్ అనేది ఉంది. ఇది భాస్కర్ అన్న రిజల్ట్. భాస్కర్ అన్నకు నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, భూమి బాగా ఖరాబ్ అవుతుంది సోమన్న, భూమిని కాపాడకపోతే భవిష్యత్ తరాలకు మనం ఉత్త మట్టి కాదు రాళ్ళు ఇచ్చిన వాళ్ళం అవుతాం, అందుకోసం వెళ్ళి మళ్ళీ నేను వ్యవసాయంలోనికి దిగాలనుకుంటున్నా అనేది అన్న మాటల్లో అన్నాడు. కాసి ఒరిగినాయి మొత్తం, ఆగట్లేదు. చెట్టు కూడా ఆగట్లేదు. ఇది నాకు తెలిసి ఏంటంటే మంచిగా ఒక 20 క్వింటాల్ అయితే అయిద్ది అనేది అనుకుంటున్నా భాస్కర్ అన్న. ఇదంతా ఊరగటం మామూలు కాదు, క్రాప్ అంతా కూడా కాసి ఒరిగింది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. రైతు మాటల్లో విన్నారు కదా అన్న. చూడండి ఆ క్రాప్ అంతా కూడా అసలు ఒరిగింది, అంతా క్రాప్ కింద పడి ఉంది. టోటల్ గా ఈ 20 ఎకరాల బిట్టు కూడా ఎడు చూసినా మాకు పో అయితే కావట్లేదు, ఇక్కడే ఆగాము. ఇదంతా కూడా అన్న గారి బిట్టు మొత్తం 25 ఎకరాలు మొత్తం. ఇదంతా కూడా పత్తి ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. మిత్రులారా నమస్తే అన్న, నమస్కారం. ఓకే భాస్కర్ అన్న గారు నమస్తే అన్న. రైట్, ఇలాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఇవ్వటం వల్ల ఈ రకంగా చుట్టుపక్కల గిరిజన రైతులు అయితే అండగా ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఓకే అన్న, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎకరానికి 40 క్వింటాలు మిర్చిలో తీద్దామన్న గారు. నమస్తే. నా ట్రాక్ నేనే దాటాలన్న మళ్ళీ. ఓకే అన్న, ఖచ్చితంగా దాటిద్దాం. ఆర్పిఎస్ అండగా ఉంటే రైతులకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆర్పిఎస్ అనేది ఏంటంటే భూమి మేజర్గా భూమి సారవంతం కావటానికి బాగా ఇప్పుడున్న ట్రెండ్ని ఫాలో కావటం కాదు, ట్రెండ్ని సెట్ చేసే ప్రోడక్ట్ ఆర్పిఎస్ 76. కరెక్టే అన్న. అంతకు ముందు ఏంటంటే టేకుల తండలో ఒక రైతుండు అభిమన్యు అని నా చిన్ననాటి స్నేహితుడు, మా ఫ్రెండ్ కానిగట్లో మేము. అవును. అంటే నేను ఆర్పిఎస్ వాడిన అభిమన్యు ఏంటి అన్న నేను వాడాను, లాస్ట్ ఇయరే వాడాను, బాగుందన్న నువ్వు తీసురా అన్నారు. నేను అడిగాను మా పక్కన అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ అభిమన్యు అని మంచి రైతు, నాకు మంచి వ్యక్తి. ఆయన కూడా వాడిండట, బాగుంది అన్న నువ్వు వాడు అని నాకు సలహా కూడా ఇవ్వటం జరిగింది. నాకు ఈ మధ్యనే ఒక 15 రోజుల క్రితం నాకు ఏదో దారిలో కలిసిన మీ ఇద్దరు ఏంటి విశేషాలు బాబు ఏంటి అనే విషయంలో ఇది వచ్చింది. బాగుందన్న. ఓకే అన్నగారు, నమస్తే. నమస్కారం. రైట్.